అనకాపల్లి పట్టణ పరిధిలోని వివిధ ప్రదేశాలు గవరపాలెం, అంబేద్కర్ నగర్, 4 రోడ్ల జంక్షన్, ఫూల్బాగ్ రోడ్డు వద్ద భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత ప్రభుత్వం ఆయనకు భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న బిరుదుతో గౌరవించారు. అటువంటి మహనీయుడి ఆశయ సాధనకు నేటి యువత ప్రజలందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కొనతాల భాస్కర్, దూలం బుచ్చిరాజు, పావడ కామరాజు, రేబాక మధుబాబు, మైలపల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు. अमर रहे डॉक्टर बी आर अम्बेडकर जी। अमर रहे डॉक्टर बी आर अम्बेडकर जी। अमर रहे डॉक्टर बी आर अम्बेडकर जी। जय भीम, जय भीम, जय भीम। కూడా ఒక పండగ మహోత్సవం ఇది ప్రతి భారతీయుడి తాలూకా భారతీయుడి కుటుంబంలోని ప్రతి భారతీయుడి కుటుంబంలో ఈరోజు ఒక పండగ. ఎందుకంటే ఎవరి జన్మదినాలు వారు నిర్వహించుకుంటారు, కానీ భారతీయులందరూ ఏకంగా ఉత్సాహంగా నిర్వహించుకునేటువంటి అతి ఘనమైన రోజు ఏదైనా ఉందా అంటే అది కేవలం అంబేద్కర్ గారి జయంతి. ఇవాళ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారు ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించినటువంటి భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద మరి ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఇవాళ వాడవాడల ఊరు అంతా కలిపి ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, అలాగే ప్రతి దేశంలో ఉండేటువంటి ప్రతి భారతీయుడు కూడా ఇవాళ ఘనంగా ఒక పండగ వాతావరణంలో నిర్వహించుకునేటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే ఇది భారతీయులందరికీ కూడా గర్వకారణమైనటువంటి, ఇవాళ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచినటువంటి భారతదేశానికే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా నిర్మించినటువంటి మన బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఈవేళ ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటిది మనందరం కూడా గమనించాలి. ఈవేళ ప్రపంచంలోనే ఏ దేశ పౌరుడికి లేనటువంటి ఇవాళ భారతీయుడికి అత్యంత ప్రాథమిక హక్కుల్ని కాపాడేటువంటి ఇవాళ ఒక రాజ్యాంగంలో ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత కేవలం బిఆర్ అంబేద్కర్ గారికే దక్కింది. ఇది ఏ ఒక్క దళితుడికో వెనకబడిన వర్గానికో రచించబడినటువంటి రాజ్యాంగం కాదు. ఇది ప్రతి భారతీయుడు కూడా ఇవాళ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ, సమానత్వం, ఐక్యత ఉండాలనేటువంటిది ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారి తాలూకా ఆశయం, నినాదం. ఇవాళ దాన్ని మరి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ప్రాంతాల మధ్య ఇవాళ 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయ్యాక కూడా ఇవాళ ఇంకా పూర్తి స్థాయిలో మన స్వతంత్రం వచ్చినట్టుగా మనం భావించట్లేదు. ఎందుకంటే ఇవాళ ఇంకా కుల వివక్ష, ఇవాళ ఇంకా అంటరానితనం, ఇవాళ అణగారిన వర్గాల మీద ఇవాళ చేస్తున్నటువంటి అక్రమాలు, అకృత్యాలు ఇవాళ మనం ఇంకా చూస్తూనే ఉన్నాం. దురదృష్టకరం ఇదంతా కూడా. ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారు కలల కన్నది ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా సోదర భావంతో మెలగాలి. ఇవాళ కులం అనేటువంటిది ఎక్కడ కూడా ప్రస్తావన రాకూడదు. ప్రతి విద్యార్థి కూడా, పిల్లాడు కూడా ఇవాళ విద్యను అభ్యసించి ఒక ఉన్నత స్థానాల్లో స్థిరపడాలి అనేటువంటిది అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి స్వరాజ్యం. మరి అటువంటి కలల కన్నటువంటి స్వరాజ్యాన్ని స్థాపించాల్సినటువంటి, కొనసాగించాల్సినటువంటి అవసరం మనందరి మీద ఎంతైనా ఉంది. కాబట్టి మరొకసారి నేను అందరినీ కోరుతా ఉన్నా, అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించాలంటే ఆయన ఆశయాల్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. కేవలం ఏదో జయంతి రోజో వర్ధంతి రోజో ఆయన విగ్రహానికి ఏదో దండలేస్తే సరిపోద్ది అనేటువంటిది ఇవాళ అధికారుల తాలూకా పనితీరు దానికి నిదర్శనం. ఎందుకంటే కేవలం ఆ ఒక్కరోజు, ఆ 2 రోజులు అంబేద్కర్ గారు స్ఫురించడం కాదు. అందుకే ఇవాళ పాఠ్యాంశాల్లో కూడా అంబేద్కర్ గారి జీవిత చరిత్రని అందులో పెట్టడం జరిగింది. ప్రతి విద్యార్థి కూడా అంబేద్కర్ గారి జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఏదో డబ్బు ఉంటేనే చదువుతారని,
లేకపోతే పెద్ద ప్రైవేట్ స్కూల్లోనే చదివితేనే పెద్దవాడు అవుతాడని ఒక అపోహలు ఉన్నాయి. ఇవాళ అంబేద్కర్ గారి జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే ఇవాళ ఒక సామాన్య పేదరిక కుటుంబం నుంచి వచ్చి కేవలం స్వశక్తితో ఇవాళ పూర్తి స్థాయిలో విద్యను అభ్యసించి ఆ విద్యతోనే ఇవాళ ప్రపంచంలోనే మేధావైనటువంటి ఘనత ఇవాళ అంబేద్కర్ గారిది. అంటే ఒక వ్యక్తి విద్యతో ఏదైనా సాధించగలడు అనేటువంటిది నిరూపించినటువంటి మహనీయుడు ఇవాళ అంబేద్కర్ గారు. కాబట్టి ఇవాళ ఆనాటి రోజుల్లోనే అంబేద్కర్ గారు లండన్ వెళ్ళాలంటే టికెట్ కూడా దొరికేటువంటి పరిస్థితి లేనప్పుడు కేవలం ఆయన చదివేటువంటి చదువు ద్వారా స్కాలర్షిప్ సంపాదించుకొని ఇవాళ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వాళ్ళే ఇవాళ భారతదేశంలో అంబేద్కర్ గారికి మేము సీట్ ఇస్తున్నాం, నువ్వు రా ఇక్కడికి వచ్చి చదువుకో అనేటువంటి పరిస్థితి కల్పించాడంటే ఇవాళ అంబేద్కర్ గారు మనం చేసుకోవచ్చు. మరి అటువంటి పెద్ద పెద్ద లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివినప్పటికీ కూడా అక్కడ ఉద్యోగ అవకాశాలు మొండిగా అక్కడే నీకు నెలకి 70,000 80,000 జీతం ఆ రోజుల్లో ఇస్తామని చెప్పినప్పటికీ కూడా లేదు, నేను ఇక్కడ పనిచేయడానికి కాదు, మా భారతీయులందరికీ కూడా నేను సేవ చేయాలి, మా భారత మాతకి నేను ఏదోటి తిరిగి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ తిరిగి వచ్చి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఇక్కడ వ్యవహరించి అనేక సంస్కరణని సామాజిక సంస్కర్తగా ఇవాళ ప్రపంచంలోనే పేరుగాంచిన వ్యక్తి ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి అటువంటి మేధావితనాన్ని మనందరం కూడా మరొకసారి ఘన నివాళులు అర్పించుకునే విధంగా ఇవాళ ప్రతి చోట కూడా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఈ దారి గుండా వెళ్ళినప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం చూసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆశయాలను మనం సాధించాలి, ఇవాళ కుల వివక్షని నిర్మూలించాలి, అంటరానితనం దరిచేరకూడదు, పిల్లలందరికీ కూడా విద్యాభ్యాసం ఉన్నత చదువు వరకు కూడా అందించాలి, మన హక్కులు మనం కాపాడుకోవాలి, సోదరభావంతో మెలగాలి, ప్రజాస్వామ్యం సమానత్వం ఐక్యత ఇవన్నీ కూడా మనం పాటించాలి అనేటువంటిది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని దాన్ని మెలిగినట్లయితే అంబేద్కర్ గారికి మనం నివాళులు అర్పించినట్లే. కాబట్టి మరొకసారి అంబేద్కర్ గారికి ఆశయాల్ని మనందరం కూడా సాధిద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అంబేద్కర్ గారి ఆశయాల్ని అంబేద్కర్ గారి ఆశయాల్ని అంబేద్కర్ గారి ఆశయాల్ని జై భీమ్, జై భీమ్.